ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శాలరీ ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రమే చెప్తుంటారు చాలా మంది. కానీ వాళ్లకు ఉండే హెవీ వర్క్ గురించి పెద్దగా చెప్పుకోరు. కొందరు ఉద్యోగులు నిద్రపోకుండా టార్గెట్ ఫినిష్ చేసేందుకు పనిచేస్తుంటారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇంటి దగ్గర నుంచే కదా అని గంటలు గంటలు పని చేయించుకోవడం మొదలుపెట్టారు కొన్ని కంపెనీల నిర్వాహకులు. ఎక్కడ సమయం దొరికినా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసే ఉద్యోగులను తరచూ చూస్తుంటాం. అయితే తాజాగా ఓ మహిళ ఏకంగా డ్రైవింగ్ చేస్తూనే వర్క్ చేసింది. చివరకు పోలీసులకు చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తూనే ఐటీ ఉద్యోగులు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలా బెంగళూరుకు చెందిన ఓ మహిళ కూడా జర్నీ టైంలో పని చేసుకుంది. అది పక్కన ఎవరో డ్రైవింగ్ చేస్తుంటే అనుకుంటే పొరపాటే. స్వయంగా ఆమె కారు నడుపుతున్నప్పుడే ఈ పని చేసింది. సాధారణంగా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడడం కూడా చేయొద్దని పోలీసులు చెప్తుంటారు. కానీ ఏకంగా ల్యాప్టాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టింది. బెంగళూరు ఆర్టీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అదే రూట్లో వెళుతున్న ఒకరు దీన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అంతే, ఆ వీడియో తెగ వైరల్ అయింది. వర్క్ ఫ్రం హోమ్ అన్నారమ్మా, వర్క్ ఫ్రం రోడ్, కార్లో కాదంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. చివరకు ఈ వీడియో బెంగళూరు పోలీసుల వరకు చేరింది. దాంతో ఆమెను ట్రాక్ చేసిన పోలీసులు 1000 రూపాయల జరిమానా విధించారు. అంతేకాక ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ మహిళ వీడియోతో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. నిజానికి ఇలా ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తే వారికే కాదు, ఎదుటి వారికి కూడా ప్రమాదమే అంటున్నారు. కానీ ఆమె డ్రైవింగ్ చేస్తూ కూడా పని చేసుకుంటూ ఉందంటే ఆమె బాస్ ఎంత ప్రెషర్ పెట్టాడో అంటూ సదరు మహిళకు కూడా మద్దతుగా పలువురు కామెంట్లలో రాసుకొచ్చారు.